హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ స్వయం సేవకుడు. ఒక ఊళ్ళో జగన్నాథం అనే గృహస్థుడు ఉండేవాడు. ఆయన కుమార్తెను పొరుగుళ్ళో కాస్త హోదాగల చోట ఇచ్చి పెళ్లి చేశారు. జగన్నాథం కుమార్తె తొలి కానుపుకు పుట్టింటికి వచ్చి మగబిడ్డను కన్నది. కొద్ది మాసాలు గడిచాక జగన్నాథం గారి అల్లుడు ఫలానా రోజున వచ్చి తన భార్యను బిడ్డను తీసుకుపోతానని మామగారికి కబురు చేశాడు. జగన్నాథం గారు గొప్ప స్థితిపరుడేమీ కాదు. ఉన్నంతలో ఏ లోటు లేకుండా జీవిస్తున్నా ఆయన ఇంటికి ఒక నౌకరును పెట్టుకోలేకపోయాడు. అదీ కాక ఆయన కాస్త లోప స్వభావం గలవాడు కూడాను. అల్లుడు స్థితిమంతుడు గనుక అతను ఉండే ఒక్క రోజుకైనా ఒక నౌకరుంటే బాగుంటుందనిపించింది జగన్నాథం గారికి. అల్లుడు వచ్చే రోజు ఉదయం నుంచి ఆర్భాటంగా పిండి వంటలు అవి చేయనారంభించారు. జగన్నాథం గారు నౌకరు కోసం తెగ తిరిగి ఇంటికి వచ్చి భార్యతో తన ప్రయత్నం వృధా అయిందని, అల్లుడు పిలిస్తే పలకడానికి నౌకరు లేకపోతే ఎంత మాత్రమో మర్యాదగా ఉండదని అన్నాడు. భార్యాభర్తలు ఈ విషయాలు మాట్లాడుకునే సమయంలో ఒక బిచ్చగాడు పిండి వంటల వాసన చేత ఆకర్షించబడి వాకిట నిలబడి వాళ్ళనుకునే మాటలన్నీ విన్నాడు. మంచి భోజనంతో పాటు పిండి వంటలు కూడా ఆరగించారనే వాడికి బుద్ధి పుట్టింది. ముందు వసారాలో ఎవరూ లేకుండా చూసి వాడు బావి వైపుకు వెళ్ళి అక్కడ ఉన్న ఒక పాత బట్ట, కొద్దిగా చినిగిన చొక్కా తీసుకొని తన కుళ్ళు బట్టలు విప్పి ఒక మూలగా పెట్టి ఈ బట్టలు వేసుకుని తలకొక తువాలు చుట్టుకుని ఇంటి ముందుకు వెళ్ళి చేతులు కట్టుకుని గోడవారగా నిలబడ్డాడు. ఆ సమయంకే ఇంటి ముందు జట్కా బండి ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి జగన్నాథం గారి అల్లుడు దిగాడు. బిచ్చగాడు చప్పున వెళ్ళి బండిలో నుంచి పెట్టి దించి చేత పట్టుకుని అల్లుడు వెనకాలే లోపలికి వచ్చాడు. బండి ఆగిన చప్పుడు విని బయటికి వచ్చిన జగన్నాథం అల్లుడిని పలకరించి వెనుకగా వచ్చినవాడు అల్లుడి వెంట వచ్చిన నౌకరేననుకుని మనసులో చాలా ఆనందించాడు. అల్లుడు మటుకు వాణ్ణి చూసి అత్తవారి నౌకరై ఉంటాడు అనుకున్నాడు. అల్లుడు గారి నౌకరన్న ఉద్దేశంతో జగన్నాథము ఆయన భార్య కూడా బిచ్చగాడిని కాస్త మర్యాదగా చూశారు. ఏవైనా చిన్న పనులు చెప్పవలసి వస్తే మంచిగా చెప్పి చేయించుకున్నారు. లోపల అందరూ భోజనాలకు కూర్చున్న సమయంలోనే జగన్నాథం బిచ్చగాడిని వసారాలో భోజనం పెట్టించి శ్రద్ధగా కనుక్కొని వడ్డన చేయించాడు. బిచ్చగాడు ఆ పూట విందు భోజనం కడుపారా తిని తృప్తి చెందాడు. భోజనాలు అయ్యాక జగన్నాథం అల్లుడికి కొత్త బట్టలు పెట్టాడు. జగన్నాథం భార్య ఇన్ని పిండి వంటలు మూటగట్టి బిచ్చగాడికిచ్చి నీ పెళ్ళానికి పిల్లలకు పెట్టునాయనా అన్నది. పొద్దువాలేదాకా విశ్రాంతి తీసుకుని జగన్నాథం అల్లుడు తన భార్యతోనూ బిడ్డతోనూ ప్రయాణం అయ్యాడు. బిచ్చగాడే వెళ్ళి ఒక జట్కా బండి మాట్లాడి తెచ్చి సామాన్లన్నీ బండిలో పెట్టాడు. జగన్నాథం అల్లుడు అందరికన్నా ఆఖరకు బండిలో ఎక్కుతూ తన అత్తవారి ఇంటి నౌకరు కదా అనుకుని బిచ్చగాడి చేతిలో ₹1 పెట్టి ఉంచుకో అన్నాడు. బండి కదిలాక జగన్నాథం కూతురు తన భర్తతో వాడికి డబ్బులు ఇచ్చి పంపేస్తున్నారు, మీ వెంట వచ్చిన మనిషి కాడా అని అడిగింది. కాడే, మీ వాళ్ళ నౌకరు అనుకున్నాను అన్నాడు అల్లుడు. మీ వెంట వచ్చిన నౌకరని మా వాళ్ళు అనుకున్నారు అన్నది భార్య. ఇద్దరు నవ్వుకున్నారు. ఏమండి, ఆ నౌకరు వాళ్ళ బండి వెంట వెళ్ళక ఇంకేటో వెళ్ళిపోతున్నాడు, అల్లుడి గారి నౌకరు కాడు అన్నది జగన్నాథంతో ఆయన భార్య. అయితే ఎవడు వీడు అన్నాడు జగన్నాథం. వాడు తాను పెట్టిన నౌకరు కాదు, అల్లుడి వెంట వచ్చిన నౌకరు కాదు, ఎవడో దారిన వెళ్లే దానయ్య. అలాంటి వాణ్ణి మర్యాద చేసినందుకు మండిపడిపోతూ జగన్నాథము భార్య వాణ్ణి నానా తిట్లు తిట్టుకుంటూ తలవాకిలి తలుపు మూసి లోపలికి వెళ్ళిపోయారు.